ఒక పరీక్ష వచ్చింది, బలి ఇచ్చే మాంసాన్ని తినాలా లేదా. ఇక్కడ సద్రాక్ మెషక్ అబేద్నెగో అనే వ్యక్తులు ఏం చేశారంట? దానియేలు గ్రంథం 1:8 రాజు గురించి భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తమను అపవిత్రపరచుకోకూడదనేసి వారు ఉద్దేశించి తమ వారు అభ్యంతరం కాకుండా ఉండినట్లు పుచ్చుకోకుండా ఆ నపుంసకుల అధిపతికి వేడుకున్నాడు అనమాట. అయ్యా ఇదిగో ఈ భోజనం మేము తినుకుంటా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. నపుంసకుల అధిపతి కాడికి వెళ్ళి, అయ్యా రాజుగారు పూజించే భోజనం మేము తినము అనేసి చెప్పారు. వాటిని మాకు తీసేయండి, శాకాదాన్ని మాకు ఇవ్వండి, మంచి నీరుని ఇవ్వండి, ద్రాక్షరసం తీసివేయండి, భోజనం తీసివేయండి అనేసి ఈ యొక్క దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురు మట్టుకి దేవుడి పక్షాన్ని నిలబడ్డారు. లోకంలో నిలబడే వ్యక్తులు అనేక మంది యవనస్తులు, వాళ్ళు అన్ని భోజనం చేస్తున్నారు, అన్ని విధాలు ఉంటున్నారు, అన్ని శబ్దాలు చూస్తున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. కానీ ఈ నలుగురు మట్టుగా ఈ బైబిల్ ప్రకారంగా నడవడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని కోసం నిలబడాలని కోరుకుంటున్నారో వాళ్ళకి అనేకమైన శోధనలు వస్తాయి, భయంకరమైన శారీరక శోధనలు వస్తాయి, భయంకరంగా ఆత్మీయ శోధనలు వస్తాయి, భయంకరంగా ఆత్మీయమైన శారీరకమైన మానసికమైన ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు నలుగురు కూడా తమ ఆత్మీయ జీవితాన్ని, శారీరక జీవితాన్ని, మానసిక స్థితిని కాపాడుకున్నారు. దేవుడి కోసం ఉన్నట్టుగా చేస్తున్నారు. తమ ఆత్మని దేవుడి కోసం నిలబడేటట్టు చేస్తున్నారు. తమ శరీరాన్ని కూడా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండడానికి స్థిరపరుచుకున్నారు. అలాగే మానసికంగా కూడా సిద్ధపడ్డారు. మానసికంగా సిద్ధపడ్డారు. ఏంటి? దేవుని కోసం నేను జీవించాలి, దేవుని కోసం నేను నిలబడాలి అని నలుగురు స్టాండ్గా నిలబడ్డారు. మన జీవితంలో ఈ లోకంలో ఎలాగైనా శరీరాన్ని పడగొట్టడానికి సాతానుడు ప్లాన్ వేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని సాతానుడు ప్లాన్ వేస్తాడు, మానసికంగా పాడు చేయాలని కూడా సాతానుడు ప్లాన్ చేస్తాడు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుడి చిత్తానికి లోపడ్డారు. దేవుడికి ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డారు అనమాట. ఎలాగా జీవించగలం, పరిశుద్ధంగా ఎలాగా జీవించగలం, ఆత్మీయంగా ఎలాగ జీవించగలం అంటే, ఆత్మీయంగా ఎలా జీవించగలం, పరిశుద్ధంగా ఎలా జీవించగలం అంటే ఒకటి ప్రార్థన. ప్రార్థన ఉన్నదని అనుకోండి, ప్రార్థనతోనే నువ్వు జయించగలం. ప్రార్థన ఉండి నువ్వేం చేయగలం?